కొడుకు ఆల్రెడీ వైసీపీలో చేరాడు. అంటే ముందు నుంచి కోవట్లు అనుకోవాల్సిన అవసరం ఉందా, లేదంటే పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చకే ఆ తర్వాత వెళ్ళారు అనుకోవాల్సిన అవసరం ఉంటుంది? రాజకీయాలలో కోవట్లు ఈ అందరు ఎవరికి కోవట్లు ఎవరు చెప్పలేము. బట్ జనసేన విధానాలు నచ్చకపోతే వైసీపీకి పోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకో పార్టీకి పోకూడదా? జనసేనలో ఉండకపోతే ఇండిపెండెంట్ ఉండకూడదా? అంటే జనసేన నచ్చకపోతే జగన్ దగ్గరికి వెళ్తే జగన్ నచ్చుతాడా? సో అది రాజకీయంగా అర్థం లేని ఆర్గ్యుమెంట్ అవుతాయి కదా. నీకు నచ్చకపోతే నువ్వే సొంత పార్టీ పెట్టుకో, నచ్చకపోతే వేరే ఇండిపెండెంట్గా ఉండు. నువ్వు నిన్నదాకా జనసేన అభిమానివి, ఇవాళ జగన్ అభిమానం అంటే రెండిట్లో సాధ్యమవుతాయండి. సో అది రాజకీయ అవకాశవాదం అవుతుంది కదా. జనసేన పైన కాపు ఉద్యమ నేతలుగా వాళ్ళు అనేక కీలక ప్రశ్నలు రైజ్ చేశారు. కానీ వాళ్ళు ఒక్కసారి వైసీపీలో చేయడంతో వాళ్ళ క్రెడిబిలిటీ క్వశ్చనబుల్ అయింది కదా. నాగేశ్వర్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే మనం ఎన్నికల్లో గెలుస్తాం, మనం అధికారంలోకి వస్తాం అనే ఒక ఉత్సాహాన్ని జనాల్లో కనిపించాలి, నమ్మకాన్ని కలిగించాలి. ఈవెన్ ప్రజాశాంతి పార్టీ నుంచి కూడా కేపాల్ కూడా అదే చెప్తాడు, మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, అన్ని స్థానాల్లోనూ గెలుస్తామని. కానీ జనసేన నాయకుడు అలాంటి నమ్మకాన్ని ఏ స్థాయిలోనూ కేడర్లో కల్పించలేకపోతున్నాడనే ఒక విమర్శ. జనసేన పోటీ 24 సీట్లు కదా, మేమే అధికారంలోకి వస్తాం, ఆయన అధికారంలో కూటమి అధికారంలోకి వస్తుందని రోజు చెప్తున్నాడు కదా. కూటమి అధికారంలోకి వస్తుందని రోజు చెప్తున్నాడు. అందులో జనసేన అధికారంలోకి వస్తుంది ఎట్లా చెప్తారు? అంటే అధికారం అంటే సీట్ షేరింగ్ అని కానీ, లేదంటే మనం అధికారంలో భాగస్వాములు అవుతాం అనేటటువంటి బలాన్ని ఇవ్వలేకపోతున్నారు. మనకు అంత బలం ఉందా, మనకు అంత బలం లేదు అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు ఇవ్వలేకపోతున్నారని? అంటే రేపు కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ మంత్రి కాకుండా ఉంటాడా? జనసేన వాళ్ళు మంత్రులు కాకుండా ఉంటారా? ఇవ్వలేకపోతున్నాడు కంక్లూజన్ మీరే వస్తే నేను చేగొండ హరిరామ్ జోగే కానీ లేదా ఆయన కొడుకు తీసుకుపోయి వైసీపీలో కలిసిన తర్వాత క్రెడిబిలిటీ ఎక్కడదని ఇంకా. ఇప్పుడు జనసేన శ్రేయభిలాషులు అయితే జనసేనలో ఉంటారు కదా, బయట వేరే పక్క పార్టీలు ఏరినాక శ్రేయభిలాషులు ఎక్కడది ఇక. అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా 24 సీట్లు ఓకే మంచి ఫిగర్ అని అనుకున్న టైంలో మళ్ళీ 22కి రావాల్సి వచ్చింది. అంటే వెనక్కు తగ్గుతూ ఉండడం కొన్ని ప్రయోజనాలను తాకట్టు పెట్టడమా, లేదంటే వ్యూహమా? అందులో వ్యూహం ఏముంటుంది? బీజేపీని అకామిడేట్ చేయాలి కనుక తగ్గించుకోవాల్సి వచ్చింది. అసలు జనసేనకు ఆ స్థాయిలో బలం లేదు అనేది మరోసారి రుజువైంది కదా. సో ఆయనకు అవకాశం ఉండి వ్యూహాత్మకంగా బాటర్ బార్గెన్ చేయాల్సి ఉండే, కానీ చేయలేకపోయాడు అనేది క్లియర్. ఎందుకంటే నాయకత్వం లేదు అలా. సో జనసేనలో బలమైన నాయకులు ఎంతమంది ఉన్నారు? సో అయితే బీజేపీతో పోల్చినప్పుడు ఈ సమస్య వచ్చింది, బీజేపీతో పోల్చినప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. 10 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో పార్టీని సమర్థవంతంగా నిర్మించలేకపోయారు. దీనికి కారణం చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశమే మొదటి నుంచి పవన్ కళ్యాణ్లో ఉంది అని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ వారి వాదన. అప్పుడు పవన్ కళ్యాణ్కు ఆయన ముఖ్యమంత్రి కావాలంటే తప్ప చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయనకి ఎందుకు ఉంటుందండి? సో అది ప్రత్యర్థులు వాదిస్తారు. ఎవరైనా తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కదా. సొంత పార్టీలోనే వేరే నాయకుడిని ముఖ్యమంత్రి కావాలని కోరుకోరు కదా. కానీ రియాలిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆ రకంగా కేంద్రీకరించలే. ఇప్పుడు ఈ మధ్య ఆయన రాజకీయాల్లో చాలా సీరియస్గా ఈ 2 ఏళ్ళ నుంచి అన్న తిరుగుతున్నాడుగా. అంతకుముందు వైసీపీ చెప్పేవాళ్ళు కదా ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువ అని. సో ఆయన ఎపిసోడల్ యాక్టివిటీగా పొలిటికల్ యాక్టివిటీ ఉండే, అప్పుడప్పుడు వచ్చేవాడు, ఒక ఈవెంట్ పార్టిసిపేట్ చేసేవాడు, వెళ్ళిపోయేవారు. సో ఒక కాన్సన్ట్రేట్ చేసి పార్టీ నిర్మించి లీడర్షిప్ను డెవలప్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ఆ రకమైన లోపం క్లియర్గా జనసేనలో ఉన్నమాట నిజం. సో 10 ఏళ్ళు అనేది సమస్య కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ళపై చరిత్ర. కాంగ్రెస్కి ఏమున్నది? ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ ఉంది కదా. జనసేన కనీసం 6-7% ఉంది. బీజేపీ పుట్టి 40 ఏళ్ళు అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ లేదు కదా. కమ్యూనిస్టులు పుట్టి 100 ఏళ్ళు అయింది, వాళ్ళకి ఓటింగ్ ఎంత ఉన్నది? సో ఆ ఇయర్స్ అనేది ఇష్యూ కాదు. ఇయర్స్ అనేది ఆ 10 ఏళ్ళు అయింది కదా పవన్ కళ్యాణ్ ఇంకేం చేయలేదు అంటే అదేమన్నా క్లర్క్ జూనియర్ ఎల్డీసీగా చేరితే 10 ఏళ్లలో యూడీసీ అవుతాను అన్నట్టు ఉండదు కదా రాజకీయాలు. 10 ఏళ్ళు 8 నెలల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. సో రాజకీయాల్లో 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండదు. జగన్మోహన్ రెడ్డి 2-3 పార్టీ పెట్టిన 2-3 ఏళ్లలో ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యాడు, 7 ఏళ్ళలో ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో అందువల్ల అలా ఉండదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిని 5-6 ఏళ్ళకి సీఎం అయ్యాడు. కాంగ్రెస్లో 50 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా సీఎంలు కాలే కదా. రాజకీయాల్లో సీనియారిటీ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండదు. అయితే జనసేనను ఆ స్థాయిలో నిర్మాణము కార్యాచరణ చేయలేకపోయాడు, చేయలేదన్నది నిజం. దానికి ఎవరి ఇంటర్ప్రిటేషన్ వారికి ఉండొచ్చు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ డీలెజిటిమైజ్ చేయాలి కనుక వైసీపీ ఆయన చంద్రబాబు నాయుడు కొరకే చేయలేదు విమర్శించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి ఇద్దామంటే నాకు వద్దు, లోకేష్కి అని నేను అంటాడా? నాకు చెప్పండి. లేదు నాకు వద్దు, మీరే ఉంచుకోండి చంద్రబాబు నాయుడు అంటాడా? అవకాశం అయితే ఎవరైనా ముఖ్యమంత్రి పదవి కోరుకుంటాను కదా.
ఓకే, ఇప్పుడు సీట్ల అనౌన్స్మెంట్ దగ్గరకు వచ్చేసరికి జనసేన అనౌన్స్ చేస్తున్నటువంటి సీట్ల విషయంలో కొంత గందరగోళం నెలకొంది, అలాగే టీడీపీ అనౌన్స్ చేస్తున్న సీట్ల విషయంలోనే గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఒకసారి మనం పిఠాపురం నుంచి చూసుకుంటే వర్మ నేను ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తాననే స్థాయిలోకి వస్తుంది. ఎలా చూడాలి దాన్ని? ఇప్పుడు ఏ పార్టీలో గందరగోళం లేదు నాకు చెప్పండి. ఒక పార్టీలో అభ్యర్థులు అనౌన్స్ చేసిన తర్వాత గందరగోళం లేని రాజకీయ పార్టీ పేరు చెప్పండి నాకు. ఎమ్మెల్యేలు అన్ని పార్టీలకు రిజైన్ చేస్తున్నారు కదా. ఇది ప్రతి పార్టీలో ఉండే సహజ పరిణామం. ఇప్పుడు వైసీపీ నుంచి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు, ఆనం రామనారాయణ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు, ఉండవల్లి శ్రీదేవి ఎందుకు రాజీనామా చేశాడు, అంటే వాళ్ళందరూ వైసీపీ ఎందుకు రాజీనామా సస్పెండ్ చేశారు కదా. సస్పెండ్ ఎక్కడ రాజీనామా చేశాక సస్పెండ్ చేశాడు. కర్నూలు ఎంపీ సంజయ్ ఎందుకు రాజీనామా చేశాడు, బాలశౌర్ ఎందుకు రాజీనామా చేశాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు రాజీనామా చేసి మళ్ళీ వచ్చాడు. ఇంత పెద్ద లిస్ట్ చెప్పాలి. ఇంకా బోలెడు మంది రాజీనామా చేస్తారు కదా. వసంత కృష్ణప్రసాద్ ఎందుకు వెళ్ళిపోయాడు, సో పార్థసారథి ఎందుకు వెళ్ళిపోయాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి. సో అందువల్ల ఏ పార్టీలో లేదు గందరగోళం. ఇది మనం ఆబ్జెక్టివ్గా మాట్లాడాలి. గందరగోళం అన్ని పార్టీల్లోనూ గందరగోళం ఉన్నమాట నిజం. వెళ్ళిపోతున్నప్పుడు డెఫినెట్గా టీకాలు రాకపోతే అంటే వైసీపీ నుంచి కొంతమంది నాయకులు వెళుతున్నది జగన్ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు, కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను మారుస్తూ వెళ్తున్నారు. సో అక్కడ ఇష్టం లేని వాళ్ళు అంతే కదా, అభ్యర్థులు సీట్ రాకపోతే కదా వెళ్ళేది. ఇప్పుడు వర్మ సీట్ ఇస్తాను వెళ్ళేవాడు టీడీపీ నుంచి. కానీ ఇక్కడ పొత్తులో భాగంగా సీటే గల్లంత అవుతుంది. సీట్ ఏదైనా అల్టిమేట్గా బేస్ ఏంటి, సీట్ ఇవ్వనప్పుడు వెళ్ళిపోతారు. అందువల్ల రాంగ్ ఆర్గ్యుమెంట్ అది. అది ఏదో ఒక్క పార్టీలోనే గందరగోళం ఉంటుంది, ఇంకో పార్టీలో ఉండదు అంటే అనేది. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కు దగ్గర బంధువు కదా, ఆయనే నిరసన వ్యక్తం చేశాడు కదా. మాగుంట ఎందుకు రాజీనామా చేశాడు ఎంపీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు పోయాడు ఎంపీ, వీళ్ళంతా పోలేదా. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే మీరు వన్ సైడెడ్గా మనం ఎప్పుడూ ఆర్గ్యూ చేయకూడదు. ఓకే, సో క్లియర్ ఇంతమంది పేర్లు ఇంకా చెప్పమంటే చెప్తాను మీకు. ఇంకా మీరు ఇట్లనే మాట్లాడితే ఇంకా 10 పేర్లు చెప్తాను నేను. ఏం లాభం దానివల్ల, ఆర్గ్యుమెంట్ వల్ల ఉపయోగం లేదు. ఫ్యాక్ట్ ఏంటి, ఏ పార్టీలోనైనా సీట్లు రానప్పుడు వెళ్ళిపోతుంటారు. సో దాన్ని ఎలా క్రైసిస్ను మేనేజ్ చేసుకుంటారన్న దగ్గర లీడర్షిప్ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా వెళ్ళిపోయారు, కానీ ఆయన ఏం చేశాడు తెలివిగా, కాస్త ముందు నుంచే ఈ ఎక్సర్సైజ్ మొదలుపెట్టి అభ్యర్థుల్ని విడతల వారీగా మారుస్తూ, సర్వేల ఆధారంగా మారుస్తూ, వాళ్ళను కొంతమందిని అకామిడేట్ చేసుకునే ప్రయత్నం. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడు, వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో కొంతమంది ఇక వాళ్ళు వెళ్ళినా నష్టం లేదు అనుకున్నప్పుడు వాళ్ళని వదిలేసుకోవడము, అంటే వాళ్ళు ఒకవేళ పోటీ చేసినా కూడా ఓడిపోతారు అని. సో ఈ క్రైసిస్ ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగనే చెప్పాడు, మేము ఈ ముందు నుంచి ఎక్సర్సైజ్ మొదలు పెట్టాము, ఎందుకంటే ఎన్నికల సమయానికి వచ్చేవారు గందరగోళం ఉండకూడదు, అంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయి క్లియర్ అయిపోయి సెటిల్ కావాలి, అన్సెటిల్డ్గా పార్టీ ఉండకూడదు అనే వ్యూహాన్ని జగన్ అనుసరించాడు. ఆ వ్యూహం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో అల్లరి లేదు, ఈ అల్లరంతా అయిపోయింది అది. అందరూ టీడీపీ జనసేన అభ్యర్థులు కాదు, ఎన్ని సీట్లు ఎవరు చేయాలి అనే చర్చ రాకముందే వైసీపీ అయిపోయింది. సో వైసీపీలో పెద్ద తిరుగుబాటు వస్తుందని ఊహించారు, కానీ ఏమీ రాలే. కొంతమంది వ్యక్తులుగా వచ్చిన మాట నిజం, ఇక్కడైనా అక్కడైనా వ్యక్తులుగా వస్తాయి. సో భారీ ఎత్తున మొత్తం పార్టీలు జీలవు. సో వ్యక్తులుగా వైసీపీ కూడా వచ్చాయి. కానీ వైసీపీ ఏంటంటే ముందు మేల్కొని కొంత జాగ్రత్త పడి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరికి అనుకూలత ఉంది, వ్యతిరేకత ఉందని సర్వేలు చేసి, ఆ సర్వేల్లో ఎలాగూ వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళ పట్ల బాగా వ్యతిరేకత ఉంది. అంటే యాంటీ ఇన్కమెన్సీ 2 లెవెల్ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది. స్టేట్ లెవెల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఆ స్థాయిలో లేదు సంక్షేమ పథకాల వల్ల. కొన్ని పట్టణ ప్రాంతాల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం. కోతలు, విద్యుత్ ఛార్జీలు, చెత్త పన్ను ఇలాంటి వాటిపైన వ్యతిరేకత ఉన్న నిజం. ఈ ఉచితాల పట్ల మిడిల్ క్లాస్లో కొంత అసంతృప్తి ఉన్నమాట నిజం. కానీ ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో సానుకూలత ఉంది. సో ఈ సానుకూలత ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే దెబ్బతింటారు. అంటే ఆ లోకల్ ఎమ్మెల్యే పట్ల బాగా వ్యతిరేకత ఉందనుకోండి, అతను ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల అనుకూలత ఉన్నా కూడా, మీకు ఎగ్జాంపుల్ ఉండవల్లి శ్రీదేవి ఉంది, తాటికొండలో ఆమె పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సో ఆమెను మార్చిన వల్ల వైసీపీ లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పట్ల వ్యతిరేకత ఉండే, అందువల్ల చిరంజీవిని పెట్టారు.
ఆయన పట్ల కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ ఆయన క్యాండిడేట్ మళ్ళీ అక్కడ మార్చారు. ఈ ఎక్సర్సైజ్ మొదటి నుంచి చేయడం వల్ల కొంత నిరసనలు వ్యక్తమైన అవి మేనేజబుల్ లిమిట్స్లో ఉంచుకోగలిగారు. కొంతమందిని మళ్ళీ అకామిడేట్ చేసుకోగలిగారు. ఆ డ్యామేజ్ కంట్రోల్ అయిపోయింది. టీడీపీ జనసేన చేసిన మిస్టేక్ ఏంటంటే బీజేపీ వస్తుందని ఎవరో వస్తారని ఏదో చేస్తారని వదులు చూసి మోసపోకుమా అన్నట్లు ఆ బీజేపీ కోసం పడిగాపులు కాసి ఎట్టకేలకు బీజేపీ జనసేన టీడీపీ కలుసుకున్నాక ఇంకా లేట్ అవుతుందని వీళ్ళు సీట్లు కూడా ప్రకటించారు. 94 టీడీపీ, 24 జనసేన అని. మళ్ళీ తర్వాత బీజేపీ వచ్చినాక దానికి మళ్ళీ కోతలు పెట్టి తర్వాత అభ్యర్థులు పెట్టిన తర్వాత కూడా మొదలు భీమవరం అని తర్వాత పిఠాపురంకు మారి